మనం మరణించే గంట ముందు ఖచ్చితంగా ఈ 5 సంకేతాలు మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుడు గరుడుకి చనిపోయే గంట ముందు ఎదురయ్యే కొన్ని సిగ్నల్స్ గురించి చెప్పాడట. చావు ఎదురయ్యే ముందు నేచర్ ద్వారా మనుషులకు కొన్ని విచిత్రమైన సిగ్నల్స్ ఇవ్వబడతాయి. ఎవరైనా ఈ విషయాలు సడన్గా కనిపిస్తే వాళ్ళు కాసేపట్లో చనిపోబోతున్నారని అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ సిగ్నల్స్ను గమనించరు. కొంతమంది ఏమో ఈ సిగ్నల్స్ను అర్థం చేసుకోలేరు. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు చనిపోబోతున్నారో వాళ్ళు గుర్తించలేరు. ఈ సిగ్నల్స్ దొరికిన వెంటనే మనుషులు ఈశ్వరుని తలుచుకోవాలి. ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. లేదంటే వారు చేసిన మంచి పనులు చెడ్డ పనులను బట్టి వారు స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలని యమలోకంలో నిర్ణయిస్తారు. ఈ సిగ్నల్స్ మనకి యానిమల్స్ నుంచి లేదా మనకు వచ్చే కళల ద్వారా తెలుస్తాయి. ఇక శ్రీకృష్ణుడు చెప్పిన చావుతో ముడిపడి ఉన్న రహస్యాల గురించి చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు గీతలో ఆల్రెడీ ఒక విషయం చెప్పారు. అది ఏంటి అంటే, ఎవరైతే ఈ బ్రహ్మాండంలో పుడతారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. కానీ మన మనుషులు ప్రతి క్షణం చావు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే, చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మనం చనిపోయే ముందు మనకి చనిపోయే సమయం వచ్చిందని తెలుస్తుంది. మనుషులు చనిపోయే ముందు కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చనిపోబోతున్నారని అర్థమవుతుంది. చనిపోయే ముందు మన మనుషులకి కొన్ని సిగ్నల్స్ అందుతాయి. ఇక ఆ సిగ్నల్స్ దొరికిన గంటకే చనిపోతారు. ఇక శ్రీకృష్ణుడు చనిపోయే ముందు మనకు ఎదురయ్యే 5 సిగ్నల్స్ గురించి చెప్పారు. మరి ఈ సంకేతాల ద్వారా మనుషులు తాము చనిపోయే సమయాన్ని తెలుసుకుని తమ కుటుంబ సభ్యులందరికీ చెప్పాలనుకున్న విషయాల్ని క్లియర్గా చెప్పవచ్చు. ఇక తమ ఆఖరి కోరిక గురించి తమ కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు. ఈ కారణం చేతనే యమధర్మరాజు నుంచి మనుషులకి ఈ సిగ్నల్స్ లభిస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు చనిపోతారు. ఇక వాళ్ళు చేసిన కర్మల వల్లే వాళ్ళకి పుణ్యం లభిస్తుంది. వాళ్ళు చేసిన కర్మలను బట్టే కదా వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. చాలామంది మనసులో రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, మనం చనిపోయే ముందు మనకి నిజంగానే తెలుస్తుందా? దీని గురించి గరుడ పురాణంలో ఏ సంకేతాలు చెప్పబడ్డాయి? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవడం కోసం తప్పకుండా ఇది ఆఖరి వరకు చూడాల్సిందే. గరుడ పురాణంలో జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు, దానితో పాటు చనిపోయిన తర్వాత ఆత్మలు అనుభవించే యాతన గురించి చెప్పబడింది. ఇక గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు మనుషులు చనిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చెప్పారు. నరకలోకం, స్వర్గలోకం గురించి అన్ని విషయాలు కూడా చెప్పారు. ఇక ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి జన్మించడం, మరణించడం అనే ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఏ విధంగా మనం జన్మించడం నిజమో అలానే చనిపోవడం కూడా అంతే నిజం. దీన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఇక ఈ కారణం చేతనే చావుపై చేయి సాధించడం అసంభవం. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ కూడా ఆయువు కంటే ఒక్క క్షణం కూడా ఎక్కువ జీవించలేరు. ప్రతి వ్యక్తి కూడా ఈ చేతు నిజాన్ని అంగీకరించాల్సిందే. అయినా కూడా వారు చావు అంటే భయపడతారు. గరుడ పురాణంలో చెప్పిన సంకేతాల గురించి తెలుసుకున్న తర్వాత మనం చనిపోబోయే ముందు మనకి తెలుస్తుంది. గరుడ పురాణంలోని ప్రేత కల్పన అధ్యయనం ప్రకారం గరుడు కృష్ణుడితో చనిపోయే ముందు ఎదురయ్యే సంకేతాల గురించి ఇలా వివరించారు. చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరినైనా చనిపోయే సమయం వస్తే వాళ్ళ శరీరంలో ఏదో ఒక వ్యాధి ఖచ్చితంగా ఉంటుంది. ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు, శరీరం నీలంగా మారుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తికి చాలా నొప్పి కలుగుతుంది. చివరికి యమదూతలు అతని సమీపంలోకి వచ్చి నిల్చుంటారు. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసేస్తారు. చనిపోయే ముందు మనుషుల రూపం భయంకరంగా మారుతుంది. ముఖం ఎర్రగా ఉంటుంది. వాళ్ళు చనిపోయేటప్పుడు అంధకారంలో ఉంటారు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, పెద్దలను నిందిస్తారో వాళ్ళు చాలా బాధాకరమైన చావుని ఎదుర్కొంటారు. ఇలాంటి ఆత్మని యమదూతలు హింసిస్తూ యమలోకానికి తీసుకువెళ్తారు. ఇక ఇలాంటి ఆత్మలను యమదూతలు కర్రలతో కొడుతూ తీసుకెళ్తారు. వాళ్ళు తమ కుటుంబీకులతో కాపాడమని కోరుతారు. కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కుటుంబీకులకు వినిపించవు. అరిచి అరిచి వాళ్ళు గొంతు ఎండిపోతుంది. శరీరం నుంచి ఆత్మను తీసేసిన తరువాత యమదూతలు ఆత్మను తీసుకుని దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తారు. యమదూతలు ఒక దోషిగా ఆత్మని దక్షిణ దిక్కుకు తీసుకెళ్తారు. ఎవరైనా అయితే ఎప్పుడు నిజాలు మాత్రమే చెబుతారో, పెద్దల పట్ల శ్రద్ధతో ఉంటారో వాళ్ళ చావు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చనిపోయే ముందు వాళ్ళకి ఏ సిగ్నల్స్ అందుతాయంటే, మొట్టమొదటిగా చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం కనపడడం మొదటి సందేశం.
గరుడ పురాణం ప్రకారం చనిపోయే సమయం దగ్గరకు వచ్చినప్పుడు మనుషులకి కలలో విచిత్రమైన ద్వారాలు కనపడతాయి. కొంతమందికి ఆ ద్వారం నుంచి మంటలు కనిపిస్తాయి. ఇంకొంతమందికి చాలా ప్రకాశవంతమైన వెలుగు కనబడుతుంది. అలానే ఎవరికైనా సరే ఇలాంటి సంకేతం దొరికితే వాళ్ళు దాదాపుగా ఒక రోజులో చనిపోతారు. కలలో కనబడే ఆ ద్వారం స్వర్గాన్ని, నరకాన్ని సూచిస్తుంది. చనిపోయే ముందు ఏ ద్వారం అయితే మీకు కలలో కనిపిస్తుందో ఆ ద్వారాన్ని చనిపోయిన తరువాత చూస్తారు. చనిపోయే ముందు వచ్చిన కలలో ఈ ద్వారం కనబడుతుంది, కానీ ఆ ద్వారం వెనకాల ఏముందో ఎవ్వరికీ కనిపించదు. వాళ్ళు స్వర్గం అందాన్ని చూడలేరు, లేదా నరకంలోని శిక్షలను చూడలేరు. వాళ్ళకి కేవలం విశాలమైన స్వర్గం, నరకం యొక్క ప్రవేశ ద్వారాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక రెండవ సంకేతం, వాళ్ళు జీవితాంతం చేసిన పనులు గుర్తుకు రావడం. ఎవరైనా చనిపోయిన సమయం దగ్గరికి వచ్చింది అంటే సడన్గా బాధపడతారు. వాళ్ళకి సడన్గా వాళ్ళు చేసిన చెడ్డ పనులు గుర్తొస్తాయి. వాళ్ళు ఈ ఆలోచన నుంచి బయటపడాలని అనుకున్నా సరే బయటపడలేరు. దీనితో పాటు వాళ్ళ జీవితంలో చేసిన మంచి పనులు కూడా గుర్తొస్తాయి. వాళ్ళు ఆ సమయంలో చేసిన మంచి పనులు, చెడ్డ పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి సడన్గా వాళ్ళు చేసిన ఈ పనులు ఎందుకు గుర్తొస్తున్నాయో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. సడన్గా వాళ్ళ జీవితంలో చేసిన అన్ని పనులు గుర్తుకు వస్తాయి. అప్పుడు జీవితంలో వాళ్ళు చేసిన చెడ్డ పనులకు పశ్చాత్తాపపడతారు. చాలా ఎక్కువగా ఏడుస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళకి గుర్తు వస్తాయి. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో, వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళు గుర్తించలేరు. ఈ సంకేతాలు కొంత సమయం వరకు మాత్రమే కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ గతంలో చేసిన పనుల నుంచి ప్రస్తుతంలోకి వస్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళు అన్నీ కూడా పూర్తిగా మర్చిపోతారు. ఇక మూడవ సంకేతం ఏంటి అంటే, కలల్లో మన తాత ముత్తాతలు కనపడడం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే కొన్ని రోజుల ముందు మనుషులకి కలల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలన్నీ వాళ్ళ పూర్వీకుల ద్వారా తెలుస్తాయి. వారి కలల్లో వారి పూర్వీకులు కనబడతారు. ఒకవేళ కలలో పూర్వీకులు ఏడుస్తూ కనబడితే లేదా బాధపడుతూ కనిపిస్తే వాళ్ళు కొన్ని రోజుల్లోనే చనిపోతారు. వాళ్ళకి వచ్చిన కలలో చనిపోయిన వ్యక్తులు పదే పదే కనపడుతూ ఉంటారు. కొంతమంది వీటిని నార్మల్ డ్రీమ్స్గా భావిస్తారు, కానీ ఇది చావు యొక్క సంకేతం. పరలోకంలో ఉన్న పూర్వీకులు మనతో మాట్లాడడానికి కలలోకి వస్తారు. ఇక నాలుగవ సంకేతం, గొడ్లగూబ లేదా కాలిపోతున్న కర్ర కనబడడం. గరుడ పురాణం ప్రకారం గొడ్లగూబ ఇంటిపైన వాలడం అశుభం. ఇలా పదే పదే జరిగితే ఇది చావు యొక్క సంకేతమని అర్థం చేసుకోవాలి. గొడ్లగూబ మీ సమయం ముగిసిందని సంకేతం ఇస్తుంది. ఎవరైతే రాత్రిపూట గొడ్లగూబ శబ్దం విని నిద్రలేచి భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల్లో చనిపోతారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. వాళ్ళు జీవితంలో చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. లేదా ఎవరికైనా కలలో కాలిపోతున్న చితి కనబడితే లేదా కాలిపోతున్న కర్రలు కనబడితే ఇది కూడా చావుకి సంకేతమే. ఇలాంటి వ్యక్తులు 81 రోజుల లోపు చనిపోతారు. ఎవరైతే తమ కలలో తమ పాడిని చూస్తారో వాళ్ళు చావును ఎదుర్కోవాల్సిన సమయం చాలా దగ్గరలోనే ఉందని అర్థం. ఇక చివరిగా 5వ సంకేతం, యమదూతలు దగ్గరికి వచ్చినట్లు అనిపించడం. శ్రీకృష్ణుడి ప్రకారం ఎవరికైతే యమదూతలు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తారో వాళ్ళు చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది అని అర్థం. వాళ్ళ సమీపంలోనే వాళ్ళని లాగుతున్న ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి అనిపిస్తుంది. ఇది జరిగిన 21 సెకండ్లకి వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ళ ముందు సడన్గా యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసిన వెంటనే ఆ మనుషులు మానసిక సంతుల్యతను కోల్పోతారు. వాళ్ళు యమదూతలను చూసిన వెంటనే భయపడతారు. కానీ వారు ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు. ఏడవడం మొదలెడతారు. వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అస్సలు అర్థం కాదు. ఇది జరిగిన కొన్ని క్షణాలకి వాళ్ళు మరణిస్తారు. సో విన్నారు కదండి, గరుడ పురాణం ప్రకారం మనం చనిపోయే ముందు కనిపించే ఈ సంకేతాలన్నీ జాగ్రత్తగా విన్నారు కదా. చివరి నిమిషాల్లో మనుషులు కేవలం ఈశ్వరునే స్మరించుకోవాలి. వారికి ఉన్న కొద్ది సమయంలోనే దాన ధర్మాలు చేయాలి, దైవ నామస్మరణ చేయాలి. ఇలా చేస్తే చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళరు, స్వర్గానికి వెళ్తారు. సో విన్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః. జై శ్రీకృష్ణ.